డిస్టర్బెన్స్ చేస్తున్నారు. కూర్చోండి. తెలంగాణలో మరో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. జనగాంలో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించగా ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో మరో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. జనగామలో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక జరిగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక అటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించగా ఖానాపూర్, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్. సో మొత్తం మీద ఇవాళ 11 వాయిదా పడ్డటువంటి మున్సిపాలిటీలకు ఇవాళ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. సో దీంట్లో తీవ్ర ఉత్కంఠ నడుమ, తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. సో దాంట్లో కోరం లేకపోవడం వల్ల ఇటు నిర్మల్, ఖానాపూర్ ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికను వాయిదా వేశారు. ఇక ఇబ్రహీంపట్నానికి సంబంధించి విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా శివార్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో సో తొలుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఇండిపెండెంట్ మద్దతుతో సో అక్కడ మున్సిపల్ చైర్మన్ ఖాయమైనప్పటికీ కూడా హైకోర్టు స్టే ఇవ్వడంతో సో అక్కడ మళ్ళీ ఎన్నిక నిర్వహించాల్సింది. ఇది హైకోర్టు స్టే నేపథ్యంలో ఇక వాయిదా పడింది. ఇక మిగిలినటువంటి 7 మున్సిపాలిటీలకు సంబంధించి కనుక మనం చూస్తే సో దాంట్లో ప్రధానంగా గడిచిన 3-4 రోజుల నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి క్యాతనపల్లి కావచ్చు, లేదా తొర్రూరు కావచ్చు, జనగామ కావచ్చు, ఈ 3 మున్సిపాలిటీలు చాలా ఉత్కంఠగా నడుమ ఇవాళ ఎన్నికలు పూర్తయ్యాయి. సో దాంట్లో క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించింది కూడా ఇవాళ వాయిదా పడింది. అక్కడ కోరం లేకపోవడం వల్ల దాన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎన్నికల వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే బీఆర్ఎస్ ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అలానే అక్కడ ఉన్నటువంటి మంత్రి గడ్డం వివేక్ మధ్య 2 వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో మొత్తం మీద కోరం లేకపోవడంతో దీన్ని వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే ఈ కోరం ఉన్నప్పటికీ కూడా సో అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఎన్నికల వాయిదా వేసిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇక తొర్రూరు, జనగామ మున్సిపాలిటీకి సంబంధించి చాలా ఉత్కంఠ నడుమ నడిచింది. సో తొర్రూరు మున్సిపాలిటీ మనం కనుక చూస్తే సో నిన్న అక్కడ చాలా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఉంది, ఇవాళ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సో అక్కడ పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. సో చివరి నిమిషంలో సో తొలుత సో ఇక్కడ లక్కీ డ్రా అయితే జరిగింది. అంటే 2 పార్టీలకు కూడా ఇటు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఈ 2 పార్టీలకు కూడా సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. సో చివరి నిమిషంలో లక్కీ డ్రా పద్ధతిలో సో చైర్పర్సన్ ఎంపిక చేసేటువంటి క్రమంలో సో కాంగ్రెస్ అభ్యర్థికి సోమ రజనికి అదృష్టం వరించింది. సో తొర్రూరు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలకు చేరిపోయింది. ఇక జనగామ విషయానికి వస్తే సో జనగామలో కూడా చాలా ఉత్కంఠ నడుమ జరిగింది. సో అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనలో నిరసన కూడా చేశారు. సో ఇక్కడ ఈ 2 పార్టీలకు కూడా చెరసగం స్థానాలు రావడంతో అంటే కౌన్సిల్ స్థానాలు రావడంతో అక్కడ టాస్ వేశారు. సో అక్కడ డ్రా నేపథ్యంలో సో చైర్మన్ పదవి కాంగ్రెస్ కు వచ్చింది, వైస్ చైర్మన్ పదవి
ఇండిపెండెంట్ కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా సస్పెన్స్ అయితే కొనసాగింది 3 రోజుల నుంచి. సో ఎట్టగలకు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ కౌన్సిలర్ సో ఇక్కడ మున్సిపల్ పీఠం మీద కూర్చోబోతున్నారు. సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కూడా సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. సో చివరి నిమిషంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ప్లేస్ బరాయించి ఇటు కాంగ్రెస్ శిబిరంలో చేరడంతో సో అక్కడ జహీరాబాద్ కూడా కాంగ్రెస్ వశమైంది. సో మొత్తం ఓవరాల్ గా కనుక చూస్తే సో ఇవాళ జరిగినటువంటి 11 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో ఒకే ఒక స్థానం సో పటాన్చెరు నియోజకవర్గంలోని ఇందేశం మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ దక్కించుకుంది. అక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల సో ఓవరాల్ గా కనుక చూస్తే ఇప్పటి వరకు 116 మున్సిపాలిటీలకు కానీ ఈ 3 మున్సిపాలిటీలను మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ 97 మున్సిపల్ చైర్మన్లను దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ 18 మున్సిపల్ చైర్మన్ దక్కించుకుంది. సో ఓవరాల్ గా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నుంచి చెప్పినట్టుగానే 90% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్టయింది. సో ఉత్కంఠకైతే తెరవేడింది. ఇంకా మిగిలినటువంటి 3 మున్సిపాలిటీలకు అంటే 2 నిర్మల్, ఖానాపూర్ ఈ 2 మున్సిపాలిటీలకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక హైకోర్టు స్టే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నానికి కూడా హైకోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వుల మేరకు అక్కడ చైర్మన్ ని మున్సిపల్ చైర్మన్ ని ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీ. కడకంచి బాలమణి రెండవది.